ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా. 2వ వచనం. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల నేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. 3వ వచనం. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులనన్నిటినీ, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేనప్పగించుచున్నాను. 4వ వచనం. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు. 5వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. 6వ వచనం. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె నుండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. 11వ వచనం. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును, అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. 12వ వచనం. ఉన్నత స్థలమున ఉండు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. 15వ వచనం. వారు యెహోవా వాక్కు ఎక్కడ ఉన్నది, దాన్ని రానిమ్మని అనుచున్నారు. 16వ వచనం. నేను నిన్ను అనుసరించు కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. 18వ వచనం. నన్ను సిగ్గుపడనివ్వక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయము. 19వ వచనం. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు, నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవుచు నుండు జనుల గుమ్మమునను యెరూషలేము గుమ్మములన్నిటిలో నిలిచి జనులలో దీనిని ప్రకటన చేయుము. 20వ వచనం. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి.
21వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి, విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో కుండా ఏ బరువును తీసుకొని రాకుడి. 22వ వచనం, విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసికొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠ దినముగా ఎంచుకొనుడి. 23వ వచనం, అయితే వారు వినకపోయిరి, చెవిని బెట్టకపోయిరి, వినకుండాను బోధనొందకుండాను మొండికి తిరిగిరి. 24వ వచనం, మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాన్ని ప్రతిష్ఠిత దినముగా నెంచి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని పోకుండిన ఎడల. 25వ వచనం, దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదా వారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు, మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. 26వ వచనం, మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకొని యూదా పట్టణములలో నుండి, యెరూషలేము ప్రాంతములలో నుండి, బెన్యామీను దేశములో నుండి, మైదానపు దేశములో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశములో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. 27వ వచనం, అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసికొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. ఆమెన్.